2025 మార్చిలో ఓజీ మూవీ వస్తుందని డివివి దానయ్య గారు చెప్పారు. బట్ ఇప్పుడు సడన్ గా చూస్తే ఏమో హరిహర వీరమల్లు అఫీషియల్ గా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. మార్చ్ 27, 2025 లో మూవీని రిలీజ్ చేస్తున్నట్టు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. మరి ఇప్పుడు ఈ రెండు మూవీస్ లో ఏ మూవీ ముందు రాబోతుంది, ఏ మూవీ పోస్ట్ పోన్ అవబోతుందో తెలుసుకోబోయే ముందు ఛానల్ కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అలా ఆల్లో పెట్టుకున్నప్పుడే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. మీరు కూడా అప్ టు డేట్ అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండొచ్చు. సో బెల్ ఐకాన్ మాత్రం డెఫినెట్లీ ఆల్లో పెట్టుకోండి. దానితో పాటు ఈ వీడియో లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, లెట్స్ బిగిన్ ద షో. ఓజీ అండ్ హరిహర వీరమల్లు ఈ రెండు మూవీస్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో ది మోస్ట్ హైప్డ్ మూవీస్. బట్ ఓజీ మూవీకి హరిహర వీరమల్లు మూవీ కంటే కొంచెం ఎక్కువ హైప్ ఉంది. హైప్ విషయం పక్కన పెడితే ఓజీ మూవీ కోసమే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ కామన్ ఆడియన్స్ కానీ అందరూ వెయిట్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ ఓజీ టీజర్ అనేది చాలా గట్టిగా పేలింది. టీజర్ తో పాటు సుజీత్ అన్న మీద ఉన్నటువంటి నమ్మకం కూడా అలాగే ఉంది. దానితో పాటు పవన్ కళ్యాణ్ గారు మూవీలో గ్యాంగ్స్టర్ గా కనిపించడం ఇంకొక పాయింట్ అనమాట. సో ఈ హైప్ ని యూజ్ చేసుకొని డివివి దానయ్య గారు 2025 మార్చ్ లో రిలీజ్ చేస్తే వేరే లెవెల్లో ఉంటుందని ఆయన కూడా ప్లాన్ చేసుకున్నారు. బట్ ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్ గా ఓజీ మూవీ రావాల్సిన డేట్ కి హరిహర వీరమల్లు మూవీ వస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అసలు దీనికి రీజన్ ఏంటో కూడా తెలియదు. అంటే ఫైనల్లీ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అవుతుందని ఆనందపడాలో లేకపోతే ఓజీ మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ అయిపోయిందని బాధపడాలో అర్థం కావట్లా నాకైతే. బట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే డెఫినెట్లీ హరిహర వీరమల్లు మూవీ ఫస్టే వస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా హరిహర వీరమల్లు మూవీకి డేట్స్ ఇచ్చారు. ఆబ్వియస్లీ దీనికి కూడా రీజన్ ఉంది. హరిహర వీరమల్లు మూవీ స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు అయిపోతుంది. ఆ మూవీని ఎప్పటి నుంచో హోల్డ్ లో పెట్టినారు కాబట్టి ఆ మూవీకి డేట్స్ ఇవ్వడమే రీజనబుల్. పవన్ కళ్యాణ్ గారు కూడా అందుకే ఇచ్చినట్టున్నారు. లేకపోతే ఎప్పటి నుంచి ఆపున్నారు కాబట్టి దానికి ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. ఇప్పటికే డైరెక్టర్ వెళ్ళిపోయాడు, ఇంకొన్నాళ్ళు అయితే ఇంకెవరు ఉండరు. సో పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు మూవీకి డేట్స్ ఇచ్చి చాలా మంచి పని చేశారు. బట్ మనందరం ఎప్పటి నుంచి ఓజీ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకేం పర్లేదులేండి, మొత్తానికైతే హరిహర వీరమల్లు మూవీ వస్తుందని సంతోషపడండి. ఓజీ మూవీ కూడా వస్తుంది. దానికంతా చాలా తక్కువ రోజులు, చాలా అంటే చాలా తక్కువ షూటింగ్ అయితే మిగిలింది. ఆ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఓజీ టీం కూడా ఒక మంచి డేట్ అయితే ఫిక్స్ చేసుకుంటారు. మేబీ August 14th లో వస్తుందని చాలా మంది అయితే చెప్తున్నారు, కానీ అది ఇంకా అఫీషియల్ అయితే కాలేదు కాబట్టి మనం కూడా ఎటువంటి డేట్ అయితే మెన్షన్ చేయట్లేదు. మేబీ ఆగస్ట్లో కానీ, సెప్టెంబర్లో కానీ, అక్టోబర్లో కానీ ఈ 3 months లో ఎప్పుడు వచ్చినా కూడా మూవీ అయితే కుమ్మేస్తుంది. ప్రెసెంట్ దానికి ఉన్నటువంటి హైప్ కి ఏ మంత్ లో రిలీజ్ అయినా కూడా ఎరగదీసేస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. బట్ ఇప్పుడు ఫస్ట్ రాబోయే మూవీ హరిహర వీరమల్లు మూవీ కాబట్టి ఆ మూవీ మీద హైప్ అనేది పెద్దగా లేదు. చాలా అంటే చాలా లోగా అయిపోయింది అనమాట. ఎందుకంటే ఎప్పటి నుంచో హోల్ లో పెట్టినారు కాబట్టి అది ఒక మూవీ వస్తుందని కూడా చాలా మంది మర్చిపోయారు. బట్ ఇప్పుడు దాని మీద హైప్ పెంచుకోవాల్సినటువంటి టైం అయితే వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, మెగా ఫ్యాన్స్ కానీ, మూవీ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా ఆ మూవీకి అయితే సపోర్ట్ చేయండి. దాని మీద హైప్ బాగా బిల్డ్ చేయండి. ఎందుకంటే మనకి పవన్ కళ్యాణ్ గారి మూవీ రిలీజ్ అయితే చాలు. అది ఏ మూవీ అయితే మనకి ఎందుకు భయ్యా, ఆ మూవీ రిలీజ్ అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారిని మనం పెద్ద స్క్రీన్ లో చూడాలని నా కోరిక అయితే. నా కోరికే కాదు, ప్రతి ఒక్కరి కోరిక ఇదే ఉంటుంది. సో ఫైనల్లీ హరిహర వీరమల్లు 2025 మార్చ్ 27 రాబోతుంది. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా. మరి మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. సుఖంగా ఉండండి.